కాదు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర రెడ్డి నా తండ్రి కాదు. రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నా, నేను పబ్లిక్ గా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వినండి అన్న, నేను చెప్తున్నా వినండి. ఎందుకు కాదో కూడా చెప్తున్నా నేను. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు అనేది ఎందుకో కూడా చెప్తా నేను, వినండి. మీరు ఓపిక బట్టి వినండి. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు. 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి లాస్ట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిండు రాజశేఖర రెడ్డి గారు. 30 సంవత్సరాలు సేవ చేసినాక 5 సంవత్సరాలలో ఒకసారి కాదు, 2004లో 2009లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు రాజశేఖర రెడ్డి గారిని. 2004లోనే కాదు, 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే ఏం చేసింది? రాజశేఖర రెడ్డి గారు దోషి అని ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చింది కదా రాజశేఖర రెడ్డి గారి పేరును. మరి రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవలేదా? రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా? కనీసం రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో చచ్చిపోతే ఎలా చచ్చిపోయాడు అని ఎంక్వైరీ అయినా చేసిందా కాంగ్రెస్ పార్టీ? అసలు పట్టించుకుందా కాంగ్రెస్ పార్టీ? అంత గొప్ప నాయకుడే 2 సార్లు అధికారంలోకి తెచ్చాడే, కనీసం కృతజ్ఞత ఉందా కాంగ్రెస్ పార్టీకి? బతికున్నప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు అని పొగిడాడే, కనీసం చచ్చిపోతే పొగడకపోయారు. ఆ మనిషిని ఎఫ్ఐఆర్ లో చేరుస్తారా దోషి అని? Of the Indian National Congress from today onward, that YSR Telangana party is not going to be separate anymore from the Congress party gives me great delight. Dr. Y.S. Rajshekar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress party all his life, but also gave his life serving the Congress party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress party itself. The Congress party is still the largest secular party of our country. The Congress party has always upheld the true culture of India. The Congress party has built our nation foundations up. The Congress party has unwaveringly served all communities, uniting all sections of the people of India.